శశిధర్ అన్నయ్య, నీ జెండా చాలా బాగుంది. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మన పాఠశాలలో జరిగే జెండా వందనానికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు వస్తావా? వస్తాను. ఇంతకీ మనం జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం గురించి నీకు తెలుసా? నాకు తెలుసు. ఆ రోజు ప్రతి పాఠశాలలోనూ కార్యాలయంలోనూ మన జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ రెపరెపలాడే జాతీయ జెండాని రూపొందించింది పింగళి వెంకయ్య గారే కదా? అవును లోకేష్, పింగళి వెంకయ్య గారే. ఈయననే జెండా వెంకయ్య అని కూడా అంటారు. 1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు వీరు హాజరవుతారు. అక్కడ బ్రిటిష్ వారి జాతీయ జెండా ఎగురవేయడం వీరికి నచ్చలేదు. వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జాతీయ జెండా మన జాతీయ పతాకం ఎలా అవుతుందనే ప్రశ్న వీరికి తలెత్తింది. ఇంతకీ పింగళి వెంకయ్య గారు ఏం చేశారు? అందుకే 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ గారు పింగళి వెంకయ్య గారిని మన జాతీయ పతాకం రూపొందించుకోమంటారు. అప్పుడు 3 గంటల్లో మన జాతీయ పతాకం రూపొందించిస్తారు. పింగళి వెంకయ్య గారు చాలా గొప్ప పని చేశారు కదా. ఆయన మన ఆంధ్రుడు అవ్వడం మనకి చాలా గర్వకారణం. ఆయన 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్లపెన్మర్రులో జన్మించారు. ఆయన దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరతే ధ్యేయంగా బతికిన వీరు 1963వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ధన్యవాదాలు.